హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు శక్తినిచ్చే సగ్గుబియ్యంతో చిట్టి పునుగులు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో వచ్చి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నామనమాట. దానిలో సగం అరకప్పు వచ్చి బియ్యం తీసుకుందాము. ఈ రెండింటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బియ్యం మనకి కొంచెం కలర్ మారిందాక వేయించుకుందామండి. సగ్గుబియ్యం కూడా మనకి క్రిస్పీగా అవ్వాలి. చూసారు కదా! బియ్యం మనకి చక్కగా కలర్ మారినియనమాట. ఇంక కొంచెం లైట్‌గా వేగితే సరిపోతుందండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినియనమాట బియ్యం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్లేట్‌లోకి మార్చుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకి పల్లీలు తీసుకున్నాము. పల్లీలు కూడా మనకి చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నామనుకోండి, మంచిగా పప్పు లోపల దాకా క్రిస్పీగా వేగుతుందనమాట. మీ దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలున్నాయి కానీ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా! పల్లీలు చక్కగా వేగిపోయినాయనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలి మనకి. సగ్గుబియ్యము, బియ్యం 2 మనకి పూర్తిగా ఆరిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. మార్చుకొని మెత్తగా పౌడర్‌లాగా చేసుకుందామండి. ఈ పౌడర్‌ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి. ఇలా మెత్తగా చేసుకున్నామనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇదే మిక్సీ జార్‌లో మనం పల్లీలు కూడా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నామండి. వాటిని వేసేసి కొంచెం ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. అప్పుడే తినేటప్పుడు మనకి బావుంటుంది. ఇప్పుడు ఒక చిన్న సైజ్ బంగాళదుంప తీసుకున్నామండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము మిక్సీ జార్‌లో. ఇది పచ్చి బంగాళదుంపేను, ఉడకబెట్టిన బంగాళదుంప కాదు. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలోనే కొంచెం ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసేసి దాన్ని కూడా తొలిపి తీసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చి ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట. తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. దీన్ని కూడా మనం పిండితో పాటు కలిపేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇదంతా మంచిగా కలిసేటట్టుగా ముందు కలుపుకుందాము. తర్వాత ముప్పావు కప్ వరకైతే నీళ్లు పట్టినియండి. నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా కలుపుకుందాము. సగ్గుబియ్యం మనకి నీరు ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఆల్రెడీ మనం ముందు ఒక పావు కప్పు నీళ్ళని మిక్సీ జార్‌లో తొలిపేసేసుకొని కలుపుకున్నాము పిండితో పాటు. ఇక్కడ మనం మొత్తం ఒక కప్పు నీళ్ళు తీసుకున్నామండి. ఈ పిండి కలపటానికి దానిలో ఇంకా కొంచెం మనకి ముప్పావు కప్పు నీళ్ళైతే పట్టినాయనమాట. పావు కప్పు వరకైతే మిగిలున్నాయండి నీళ్ళు. ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. నానేటప్పటికల్లా ఇంకొంచెం గట్టి పడుతుందండి. చూసారు కదా! ఈ నీళ్ళైతే మిగిలున్నాయనమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. నానుతుంది. చూడండి నానిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడింది మనకి. ఇప్పుడు దీంట్లో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దండి. వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. పిండి మనకి పల్చన కాకూడదనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము.
వేసి మొత్తం మంచిగా కలిపేసేసుకుందామండి. కరెక్ట్‌గా ఉందనమాట కన్సిస్టెన్సీ మనకి. కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. చూడండి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం. పలుచనయిందనుకోండి పిండి నూనె పీల్చుకునేదానికి అవకాశం ఉంటుందనమాట. నూనె వేడెక్కిందండి. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాము. టేస్ట్ చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. నూనె అస్సలు పీల్చుకోదు. సాయంత్రం టీ టైమ్‌లో తింటే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఇలానే తినేయొచ్చు. లేదంటే టొమాటో కెచప్‌తో కూడా బావుంటుంది. లేదంటే టొమాటో పుదీనా చట్నీతో చాలా బావుంటుందండి. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. స్టవ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. సగ్గుబియ్యం వచ్చేసి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎండాకాలం వచ్చి మనకి నీరసాన్ని పోగొట్టి చక్కగా మనకి అప్పటికప్పుడు ఎనర్జీని ఇస్తుందన్నమాట. తక్షణ శక్తిని ఇచ్చే సగ్గుబియ్యంతో ఇలా చిట్టి పునుగులు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్యమండి. మీరు మెజర్‌మెంట్ పెట్టుకోండి ఏదన్నా గానీ చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. నేనొక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాననమాట. అదే కప్పుతో అరకప్పొచ్చి బియ్యం తీసుకున్నాము. 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకున్నామండి. పల్లీలేంటంటే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఇది మీరు పిండి కలిపేటప్పుడే భలే మంచి కమ్మని వాసనొస్తూ ఉంటుందండి. పునుగులైతే చాలా టేస్టీగా ఉంటాయనమాట. మీరు పిల్లలైతే వేసినట్టుగా ఖాళీ చేసేస్తారండి. అంత కమ్మగా ఉన్నాయన్నమాట. చూసారు కదా! ఎంత క్రిస్పీగా అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి పైన మంచి క్రిస్పీగా, లోపల ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. గుల్ల గుల్లగా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.